లోకరక్షకుడైన యేసయ్య నామమునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందొచ్చంత ప్రియమైనటువంటి జయముగల దేవుని ప్రార్థన మందిర సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు దివ్య శుభ నామములో హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా టీవీల ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇప్పటికే మీరు పాటలు పాడి దేవుని స్తుతించారని విశ్వసిస్తున్నాం. తల వంచండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడమైన తండ్రి, యేసు రక్తము ద్వారా నీ పాద సన్నిధికి వస్తున్నాం. గడిచిన ప్రతి క్షణము ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో మమ్ములను, మా కుటుంబాలను, సంఘ బిడ్డలందరినీ కూడా వీక్షించుచున్న ప్రియులందరినీ మీరు కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. సూటిగా తేటగా మాతో మాట్లాడి నేను రాకడ కొరకు సిద్ధపరచండి. వెనుగల చెవి, గ్రహించగల మనసు, ఏకీవించి ఆత్మనందించి నీ ఆత్మతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ దినం వాక్యం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. అదే లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుతున్నాను, ఏకీవించండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లాభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. అలాగే 22వ వచనాన్ని కూడా చదువుతున్నాను, ఏకీవించండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. అదే అధ్యాయం 40వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. చదవబడినటువంటి 4 వాక్యాల్లో ఒక్కొక్క అద్భుతమైనటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు వారు పలికినటువంటి విషయాలను మనం చూస్తున్నాము. ఆయన తన శిష్యులకు ప్రబోధాలను చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ చెప్పినటువంటి అమూల్యమైనటువంటి ఉపదేశంలో ఉన్న అద్భుతమైన 4 మాటలు ఇవి. నిజానికి అనేక సార్లు ఈ వచనాల్ని చదువుతున్నప్పుడు దేవుడు తన పిల్లల పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనము చాలా కూలంకషంగా అర్థం చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటిగా మనం చదివిన దాంట్లో భయపడకుడి అనేటువంటి మాట ఉంది. రెండవదిగా 15వ వచనంలో మనం చదివితే జాగ్రత్త పడుడి అనే మాట ఉంది. మూడవదిగా 22వ వచనంలో మనం చదివితే చింతింపకుడి అనే మాట ఉంది. 40వ వచనంలో సిద్ధముగా ఉండండి అనేటువంటి మాట ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన 4 కోణాల్లో దేవుడు ఇక్కడ మాట్లాడినట్టుగా ఈ సందర్భంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు తన యొక్క లేఖనాల్లో చదవబడినటువంటి మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక్కొక్క మాటను ఈ పరిస్థితులకు అనుగుణంగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిత్యము మహిమ పొందినట్లుగా విశ్వాసముతో ఈ మాటలను ఏకీవిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుకుడి అనేటువంటి మొట్టమొదటి మాటను మనం చదువుతున్నాం కదా. ఈ మాట మానవుని యొక్క భౌతిక స్థితిని సూచిస్తా ఉంది. మానవుని యొక్క భౌతిక స్థితి భయపడుకుడి అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నప్పుడు ఆ స్థితిని చూపిస్తా ఉంది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా భయము అనేది కలిగి ఉంటాడు. అయితే చింతించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేనికి భయపడాలో, ఎవరికి భయపడాలో వారికి ప్రజలు భయపడట్లేదు. దేనికి భయపడకూడదో, ఎవరికి భయపడకూడదో వాళ్ళకు భయపడుతున్నారు. ఇది చాలా విచారించదగినటువంటి విషయం. ఈ లోకంలో మనం చూస్తాము, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న వేళ అనేక రకాలైన భయాలు మనుషుల్ని, కుటుంబాలను, దేశాల్ని, ప్రపంచాలని అతలాకుతలం చేస్తున్నాయి. రోగాల వల్ల మనుషులు భయపడుతున్నారు, శ్రమల వల్ల భయపడుతున్నారు, ఉపద్రవాలను బట్టి భయపడుతున్నారు. ప్రపంచంలో చెలరేగుతున్నటువంటి భయంకరమైనటువంటి సంక్షోభాలను బట్టి, విపత్తులను బట్టి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. అంత మాత్రమే మరణాన్ని బట్టి భయపడుతున్నారు. చాలా మంది భవిష్యత్తును తలుచుకుని భయపడుతున్నారు. ఈ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ,
నీవు కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి భయపడేటువంటి అనుభూతులు నువ్వు ఉంటున్నావా? నీ యొక్క భౌతిక స్థితి భయపడుతున్నట్లుగా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు అని. దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ధైర్యము భయపడొద్దు అని. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కరోనా వైరస్ తాండమాడుతుంది. ఈ మాటలు వినిచున్న నీవు క్షేమముగా, నీవు, నేను, మన కుటుంబ బిడ్డలందరూ, ఒకవేళ ఈ మాటలు వినిచి ఉన్న బిడ్డలు ఎవరికైనా కరోనా వైరస్ ఉన్నవారు ఉన్నా గానీ, ఒకవేళ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నవారు గానీ, ఒకవేళ భయపడుతున్నావు నేను చనిపోతానని, భయపడొద్దని యేసే చెప్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, మనుషుల్ని పలు రకాలైన భయాలు వెంటాడుతూ ఉన్నాయి. మోషే తన జీవిత చరిత్రలో ఆయన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క పిలుపునందుకొని సేవ పరిచర్య ముగించిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు యెహోషువ అనేటువంటి తన శిష్యుడు మిగిలి ఉన్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను మోషేకి తోడై ఉండినట్లుగా నీకు కూడా తోడై ఉంటాను. యెహోషువ, నీవు ఏమాత్రం కూడా జడియకు, దిగులు చెందకు, భయపడకు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను అని యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, యెహోషువతో దేవుడు అన్నాడు, నీ దినములన్నిటిలో ఎవడు కూడా నీ ఎదుట నిలవలేడు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను అన్నాడు. అది దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడక. నువ్వు ఏ ఇంటిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఏ కర్ఫ్యూలో నువ్వు ఉన్నా, ఏ ఇంటిలోనే మగ్గిపోతున్నా, భయము నిన్ను ఆవరించి చుట్టూ ఏరియాలో భయంకర పరిస్థితులు చూస్తున్నా, వార్తలు చూస్తున్నా, వీడియోలు చూస్తున్నా, ప్రజల యొక్క మాటలు చూస్తున్నా, పోలీసు వారి హెచ్చరికలు చూస్తున్నా, ఒకవేళ భయపడుతున్నావేమో బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు. ఈ పరిస్థితులు నేను భయభ్రాంతులు చేసిన, మనుషులను భయపెడుతున్నా, పరిస్థితులను భయపెడుతున్నా, సమస్యలను భయపెడుతున్నా, శత్రువు నిన్ను భయపెడుతున్నా, అపవాది నిన్ను భయపెడుతున్నా, రోగాలను భయపెడుతున్నా. దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే సీనియర్ పాస్టర్ గారు కాబట్టి, ఆయనకి ఎన్నో తలాంతులు ఉన్నాయి కాబట్టి, దేవుడు అద్భుతమైన దర్శనాన్ని ఆయనకి ఇచ్చాడు కాబట్టి, బహుబలంగా వాడుకున్నాడు కాబట్టి, మోషేకి ఒకలాగా తోడున్నాను. యెహోషువ, నీవు చిన్నవాడివి, యవనస్తుడివి, దైవజనుడి దగ్గర ఎదిగావు విశ్వాసంలో కాబట్టి, నీకంత సీన్ లేదు కాబట్టి నిన్ను తక్కువగా నీకు తోడుగా ఉంటాను నీ విషయంలో అని దేవుడు చెప్పలేదు. దేవుడు మార్పు లేనివాడు. ఆయన చూపించే ప్రేమలో ఎన్నడూ మార్పు ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, మోషేకు ఒకలాగా తోడుగా ఉంటాను, నీకొకలాగా తోడుగా ఉంటానని దేవుడు చెప్పలేదు. నేను మోషేకు ఏ స్థాయిలో, ఏ రేంజ్ లో, ఎటువంటి స్థితిలో తోడుగా ఉన్నానో అదే రీతిగా నీకు కూడా నేను తోడుగా ఉన్నాను. దిగులు పడకు. ఈ ప్రజల్ని ఎలా నడిపించను, ఈ ప్రజల వైపు ఎలాగా దేవుని యొక్క సన్నిధిని కుమ్మరించను, ఎలాగ వీరిని ముందుకు కొనసాగింప చేయాలి, వాగ్దాన దేశంలోనికి ఎలా నడిపించనని చెప్పి కుమిలిపోతున్నాడు. ఆ సమయంలో దేవుడు వచ్చి ధైర్యపరుస్తున్నాడు, భయానంతటిని తొలగిస్తున్నాడు యెహోషువతో మాట్లాడుతూ. అది దేవుడు ఈ రోజు నేను నీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ భయపడుతున్నావా? ఏ విషయంలో కూడా నువ్వు భయపడద్దు. ప్రియ తల్లి, చెల్లి, నీ పిల్లలు దూరంగా ఉన్నారా? నీ బంధుమిత్రులు దూరంగా ఉన్నారు? నీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నావా? ఒకవేళ నీ బిడ్డలకు నువ్వు దూరంగా ఉన్నావా? నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నువ్వు దూరంగా ఉన్నావా? సహోదరుడా, ఏమాత్రం కూడా భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో నిలువబడు. దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు అని. ఏ సమయాల్లో భక్తులు భయపడలేదో కొన్ని విషయాలు మనం చూద్దాము. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే, నాకు భయం కలిగిన వేళ నిన్ను నేను ఆశ్రయించాను ప్రభువా అంటాడు కీర్తనకారుడు. నీ జీవితంలో ధైర్యం కలగాలంటే నువ్వు దేవుడిని ఆశ్రయించు, దేవుని పాదాలు పట్టుకో, ఆయన కౌగిలించుకో, తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక రోజున చర్చిలోని ఉంటూ ఉండగానే భయంకరంగా ఒక్కసారిగా కరెంట్ ఆగిపోయింది. చుట్టూ కూడా భయంకరంగా జలప్రళయం వచ్చినట్టుగానే పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద గాలి తుఫాను వచ్చేస్తా ఉంది. పెద్ద పెద్ద ఉరుములు వచ్చేసి భయప్రాంతులం అయిపోతున్న పరిస్థితుల మధ్య నాకు దేవుడిచ్చినటువంటి బిడ్డ సునాది విక్టర్ చిన్ను ఒక్కసారిగా కరెంటు పోయిన వెంటనే భయపడిపోయాడు. భయపడిపోయి గొళ్ళను గోల పెట్టడం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ టైంలో నేను నా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని టార్చ్ లైట్ వేసి, చిన్ను ఇలా వచ్చేనా అని పిలవగానే వెంటనే వాడు పరిగెత్తుకుంటూ నా కౌగిల్లోకి వచ్చాడు. నా ఒళ్ళో ఎప్పుడైతే కూర్చున్నాడో వాడు ధైర్యంగా ఉన్నాడు.
నాకు అప్పుడు అర్థమైంది, నా సమస్యలో చుట్టూ నన్ను చీకట ఆవరించిన ప్రళయమై విలయతాండం ఆడుతున్నప్పుడు కూడా మనము కూడా దేవునికి కౌగిల్లోనికి వెళితే, దేవునికి హస్తాల్లోనికి వెళితే, దేవుడు మనం ఆశ్రయిస్తే తప్పక మనం కూడా ధైర్యంగా ఉంటాం. ఈ రోజున మనుషులను ఆశ్రయించావా, నీకు ధైర్యం కలగదు. దేవుడిని ఆశ్రయించు. కీర్తనకారుడు అన్నట్టుగా నాకు భయం కలిగిన వేళ నిన్ను ఆశ్రయించాను. తర్వాత చెప్తున్నాడు, ఇదిగో దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాడు భయము లేక సురక్షితంగా ఉంటాడని సామెత గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుని ఉపదేశం, ఈ మాటలు నీ హృదయంలోనికి వెళితే, నువ్వు భద్రం చేసుకుంటే కీడు వచ్చునన్న భయం లేకుండా నువ్వు సురక్షితంగా పడుకుంటావు. ఈ రోజున ప్రపంచానికి నిద్ర లేదు, రాజకీయ నాయకులకు నిద్ర లేదు, ఎవరికి కూడా నిద్ర లేదు ప్రియులారా. ప్రశాంతత లేదు, క్షేమము లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే భయము ప్రపంచాన్ని ఆవరించింది. ఒక కంటికి కనబడినట్టు ఒక వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తుంది, భయపెడుతుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే తప్పక నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ధైర్యం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవునికి ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఏ కీడు నీ దరికి చేరదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు అన్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారు, పరిపూర్ణంగా ప్రేమించేవారు, ఆయన ఆరాధించేవారు ఎన్నడూ కూడా దేనికి భయపడరు, విశ్వాసంలో ధైర్యంగా ఎదుర్కొంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. బిడ్డలారా, ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తే, దేవుని యొక్క తోడు నువ్వు అనుభవిస్తే, దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ నువ్వు కలిగి ఉంటే తప్పక నీలో కూడా దేవుని యొక్క ధైర్యం అనేది కలుగుతుంది. బైబిల్ గ్రంథాలు మనం చదువుతాం, భక్తులైన వారు ఎవ్వరు కూడా భయపడలేదు బిడ్డ. భయంకరమైనటువంటి గొల్లియాతు ఎదురు నిలబడిన దావీదు భయపడ్డా? భయపడలేదు. ధైర్యంగా వాడిని ఎదుర్కొన్నాడు. వాడి నేలను కనిపించి వాడు ప్రాణము తీసి దేవుని యొక్క నామానికి మహిమకరంగా నిలబడ్డాడు. అగ్నిగొడ్డలు విసిరేస్తాం, ఈ భయంకర విగ్రహానికి మీరు సాష్టాంగపడండి, సాగిలపడండి చెప్పినప్పుడు దానియేలు అతని స్నేహితులు భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడ్డారు. దేవుని ఎదుట వారు ధైర్యంగా నిలబడ్డారు. సమస్యలు వారు ఎదురుగుండా నిలబడినప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కోగలిగారు. యోసేపు జీవితకాలం అంతా కూడా ఎన్ని శ్రమలండి, కుటుంబీకుల ద్వారా చెయ్యని తప్పులకు నిందలు అనుభవిస్తూ భయంకరమైనటువంటి వేదన సమయంలో కూడా దేవుడు యొక్క ధైర్యాన్ని కలిగి ఉన్నాడు యోసేపు. ఎందుకో తెలుసా? యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ ఈ మాటలు వింటూ ఎక్కడున్నావో, ఇరుక్కుపోయానని, సమస్యల్లో ఉన్నానని, బయటపడలేనని, అయ్యో నా భవిష్యత్తు ఏమవుతుందో, అసలు నేను మరలా సంతోషిస్తాను లేదా అనేటువంటి ఒకవేళ వేదనకరమైన భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు భయపడుతుంటే దేవుడు చెప్తున్నాడు, భయపడకు, దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. దైవజనులు సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుడు ఒక రోజున ముగ్గురు విశ్వాసుల్ని ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి గమనించారట. అందులో మొదటి వాడు ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నాడు, తండ్రి నరకము భయంకరమైన అగ్ని జ్వాలలు ఉంటాయి, దురాత్మలు ఉంటాయి, అయ్యి బాబోయ్ ఆ అగ్ని సహించలేము, అయ్యి బాబోయ్ ఆ వేదన పడలేము, నేను నరకానికి వెళ్ళకూడదు బాబోయ్, తండ్రి నన్ను నరకం నుంచి తప్పించు ప్రభువా, నాకు నరకం అంటే చాలా భయం కలుగుతుంది ప్రభువా అని ప్రార్థన చేశాడట. ఆ వ్యక్తి చేసిన ప్రార్థన ఆయనకి సంతృప్తి పరచలేదు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను అంటున్నాడు, రెండో వాడు ప్రార్థన చేస్తూ, పరలోకము ప్రభు ఎంత సౌందర్యమైనది, పరలోకపు బంగారు వీధులు, ఇదిగో నేను సంతోషంతో అక్కడ ఉండడానికి, ఆ వెలుగులో మహిమలో నీతో పాటు ఉండడానికి నాకు సహాయం చెయ్యి, పరలోకంలో ఉండాలి నేను అని చెప్పి రెండో వాడు ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా అతన్ని తృప్తి పరచలేదు ఆ సాధు సుందర్ అనే దైవజనుల్ని. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడట. మూడో వ్యక్తి ప్రార్థన ఏమని చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువా, కలువరి శిలువలో నీవు నా కొరకు చేసిన త్యాగం ఎంత అమూల్యమైనది ప్రభువా, నా జీవిత కాలం అంతా నీ త్యాగాన్ని గుర్తించుకునే కృపనివ్వండి, నిన్ను ఎక్కువగా ప్రేమించే కృపనివ్వండి, నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించే కృపనివ్వండి, బ్రతుకుతే నీ కోసమే, చనిపోతే నీ కోసమే బ్రతుకుతాను ప్రభువా, అటువంటి కృప నాకు దయచేయండి తండ్రి అని చెప్పి ఆయన కన్నీరు విడిస్తూ బహుధైర్యంగా దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడట. ఈ ప్రార్థన దైవజనులు ఎంతగానో సంతృప్తి పరిచిందని ఆయన జీవిత చరిత్రలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు లేకుండా కేవలము ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం మాత్రమే ఈనాడు ప్రజలు వెంపర్లాడుతున్నారు, కానీ దేవుడు విడిచిపెట్టేస్తున్నారు.
దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి, స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి, కానీ దేవుడిచ్చే రక్షణ వద్దు. దేవుడి యొక్క శిలువ మరణము నా కోసమే, నా పాపముల కోసమనే జ్ఞానం మాత్రం ప్రజలకు అవసరం లేదు. కంటికి కనబడినటువంటి చిన్న కరోనా వైరస్ గురించి భయపడుతున్న నీవు ఈ రోజున దేవునికి భయపడితే ఎప్పుడో నీ జీవితం బాగుపడను. బిడ్డ, అవి గుర్తు పెట్టుకో. ఒకవేళ నీవు నీ జీవితంలో ఈ కరోనా వైరస్ కి భయపడుతున్నావు, దేవుడు అన్నాడు, మీ శరీరమును చంపి ఆత్మను చంపలేని మనుష్యులకు మీరు భయపడుతున్నారు, కానీ ఆత్మతో పాటు దేహాన్ని కూడా చంపే దేవునికి మీరు భయపడండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పాడు. ఈరోజు నువ్వు దేవుడికి భయపడుతున్నావా? నీ క్రియలు దేవునికి భయపడుతున్నట్టున్నాయా? నీ పరిశుద్ధ జీవితం విషయమై శ్రద్ధ కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచ భయంకరమైన విలతాండం ఆడుతున్న ఈనాటికి కూడా చాలా మంది జీవితాల్లో భయం లేకపోవడం మనం చూస్తున్నాం. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించి వాడు జీవిస్తూనే ఉన్నారు. మొరటతనం పోలేదు, మూర్ఖత్వం పోలేదు, పాపపు జీవితం పోలేదు, నాశనకరమైన అనాలోచితమైనటువంటి క్రియలు పోలేదు. ఒంటరిగా ఉండి పాపానికి మంచి సమయం దొరికిందనే వ్యక్తులుగా చాలా మంది మారిపోయారు. కానీ ఈ లాక్డౌన్ ఉపయోగించుకుని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, విజ్ఞాపన చేయాలి, ఉపవాసాలు చేయాలి, భక్తులు అంతకంతకు ఎదగాలని ఒక తీవ్రమైన మంట కలిగి బ్రతికే వాళ్ళు బహు తక్కువగా కనబడడం చాలా విచారిస్తున్న పరిస్థితులు నాలో కలుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నీ మాటలు వినిచున్న నీవు కరోనా వైరస్ వచ్చి చనిపోయినా ఒకవేళ పర్వాలేదు, కానీ నువ్వు పాపంలోనే ఉండి దేవునికి భయపడకుండా చచ్చిపోయావంటే చాలా డేంజర్. నరకానికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. అందుకే నువ్వు మారు మనసు పొంది దేవునికి భయపడు. నీ క్రియల విషయమై, ప్రవర్తన విషయమై, అన్ని విషయాల్లో దేవునికి నువ్వు భయపడితే దేవుని యొక్క ధైర్యం నీకు వస్తుంది. ప్రతి చోట దేవుడు ఉన్నాడనే భయభక్తులతో నువ్వు విశ్వాసంతో జీవించగలిగితే దేవునికి సహాయం చేస్తాడు. అందుకే రోగంతో చచ్చిపోయినా మనము పరలోకం వెళ్ళొచ్చు, కానీ పాపం నుండి చచ్చిపోయావంటే నరకానికి వెళతావు. క్రీస్తుని అంగీకరించు, భయపడొద్దు అని దేవుడు చెప్పే ధైర్యాన్ని నువ్వు పొందుకో. ఈరోజు నీ మాటలు వినిచిన మన జీవితాల్లో దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట, భయపడకూడదు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఇదే 12వ అధ్యాయము 15వ వచనం. జాగ్రత్త పడుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త జాగ్రత్త. రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది లోక స్థితికి సంబంధించినటువంటి మాట. దేవుడు అన్నాడు, మీరు ఏ విధమైన లాభమునకు ఎడమియక జాగ్రత్త పడండి, ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవానికి అది మూలం కాదు అన్నాడు. ఈ రోజున ప్రపంచం చాలా మంది డబ్బును చూసి మురిసిపోయేవారు ఉన్నారు, కానీ ఎవరి డబ్బు కూడా ఎవరికి స్వస్థతను కలిగించలేకపోతుంది. ఎవరి డబ్బు కూడా వాళ్ళకి జీవాన్ని కలిగించలేకపోతుంది. కోట్లు కుమ్మరించినా కానీ భయంకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితుల ప్రపంచం మునిగిపోతుంది. ఒకవేళ ఈ రోజు వరకు దేవుడు చెప్తున్నాడు, డబ్బు మనకు అవసరమే, కానీ ధనాపేక్ష నీలోకి వచ్చి డబ్బే దేవుడి స్థానాన్ని దొంగిలించే స్థాయిలో నువ్వు ఆలోచన కలిగి ఉంటే, నీకు ధనం ఉంది, ఈ రోజున ఒక ఉన్నతమైన పొజిషన్ లో దేవుడిని నిలబెట్టాడు, కనీసం ఎవరిని దగ్గరికి రానివ్వకుండా, ఎవరితో మాట్లాడకుండా, దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి ప్రభు యొక్క సేవలో సహకారిగా లేకుండా, నీ తోటి వారికి నువ్వు సహకారం అందించకుండా, నీ స్వార్థమే నువ్వు ఆలోచించుకుంటూ ధనాపేక్షతోనే జీవిస్తే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. నీ ధనాపేక్ష ద్వారా అది నీ జీవానికి మూలం కాదు. మన జీవానికి మూలము యేసుక్రీస్తు మరణం. మన యొక్క జీవము ఆయనతో కూడా భద్రం చేయబడి దాచబడి ఉందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. లోకములో అనేక మంది ధనాన్ని వెంపర్లాడి, ధనం కోసం ప్రాకులాడి, జీవితాల్లో నుంచి ధనాపేక్ష ద్వారా విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు, తమ్మును తాము పొడుచుకున్న వారు ఉన్నారని తిమోతి గ్రంథంలో మనం చదువుతున్నాం. డబ్బు కోసం గట్టి ఖర్చే దిక్కుమాలిన పరిస్థితులు ఎంతో మంది ఈ రోజుల్లో చేస్తున్నారు. ఈ రోజున ఈ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడో పరిశుద్ధ గ్రంథంలో ఒక 4 విషయాలు చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనాన్ని బట్టి, నిన్ను గురించి, నీ బోధన గురించి తిమోతి నువ్వు జాగ్రత్త పడు అన్నాడు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడాలి, నీ బోధన గురించి కూడా నువ్వు జాగ్రత్త పడాలి. అందరికి చెప్తాం, అందరికి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తాం, అందరికి కూడా డౌన్లోడ్ చేసే వీడియోలన్నీ చక్కగా మనం ముందుకు ఫార్వర్డ్ చేస్తున్నాం. సంతోషం, మంచిది. కానీ అందులో నువ్వు ఫాలో అయ్యేది ఉందా?
అందులో నువ్వు ఏకీవించేది ఉందా? దాన్ని గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? నిన్ను గురించి, నీ బోధన గురించి కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి తిమోతి. ఈ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, పౌలు చెప్తున్నాడు, అందరికి ప్రకటించి అందరికి సువార్తను చెప్పి నేను భ్రష్టున్నైపోతే ఏమి ప్రయోజనం? ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, అందరికి నీతి యుక్తమైనటువంటి విషయాలు, మంచి సలహాలు చెబుతూ ఉన్న నీవు నీ జీవితం గురించి కూడా నువ్వు ఆలోచించాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. నీ బోధన గురించి కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నా బోధన గురించి, నన్ను గురించి నేను జాగ్రత్త కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతాం, నువ్వు విన్నటువంటి దేవుని వాక్యాలు, దేవుని మాటలు విడిచి కొట్టుకుపోయేటట్టుగా ఉండకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నేను విడిచి చాలా మంది జీవితాల్లో మనం చూస్తే దేవుని వాక్యం ఈ రోజున ఏం చెప్పారంటే అసలు చెప్పలేరు, కానీ ఈ రోజున జోకులు ఏం చెప్పారంటే చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజున ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలన్నీ గుర్తుంటాయి, కానీ దేవుని వాక్యం గుర్తుండదు. దేవుడు చెప్తున్నాడు తన లేఖనాల్లో, దేవుడు నీకు బోధించిన వినిన సంగతులు కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడాలి. ఆ మాటల్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని నీవు శ్రద్ధ కలిగి జ్ఞాపకం పెట్టుకోవాలి. చూశారు కదా బిడ్డలారా, ఎన్నిసార్లు మొత్తుకున్నామో. మొన్న ఆదివారం ఒక తల్లి గారు వచ్చి ఉదయాన్నే వచ్చి నా దగ్గర కూర్చొని విపరీతంగా ఏడవడం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తున్నామంటే, బాబు గారు మీరు ఎన్నిసార్లు చెప్పారు, మనము దేవుడి మందిరానికి వచ్చే అవకాశాలు ఉండవు, బైబిల్ ఎట్టుకుని మనం సంతోషంగా ఆరాధించుకునే అవకాశాలు ఉండవు, పనులు మానండమ్మా, దేవుని సన్నిధికి రండమ్మా, ఆదివారం మానకండమ్మా అని ఎన్నిసార్లు మొత్తుకున్నారు, కానీ మేము వినలేదు. కానీ ఈ రోజు నిజంగా అదే జరుగుతుంది. నిజంగా నాకు చాలా బాధ కలుగుతుంది అయ్యా అని చెప్పి ఆ తల్లి గారు ఏడవడం మొదలు పెట్టింది. ఈ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా ఎంతో వేదన ఉండొచ్చు. పదే సేవకులకి ఈ మాటను ఎందుకు మొత్తుకున్నాను తెలుసా? నీ భవిష్యత్తు కొరకు జాగ్రత్త కలిగి ఉండమని చెప్పాము. ఆ విషయాన్ని భవిష్యత్తులో ఇంకా మనం చూస్తాం. ఈ పరిశుద్ధ గ్రంథం కూడా మనం చదివే అవకాశాలు రావు. ఇటువంటి భయంకర పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకొని ఆ మాటలను నువ్వు జ్ఞాపకం పెట్టుకుని నడుచుకోవాలి. దేవుడు ఈ విషయంలో జాగ్రత్తగా, నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో నుంచి కొట్టుకుపోకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉండదో నువ్వు పాపం వైపు పరుగులు తీస్తావు. దేవుని వాక్యం నీలో ఉంటే అది నిన్ను అడ్డగించి పాపము జోలికి వెళ్లకుండా, లోకములో కలిసిపోకుండా, సైతాన్ని చెంతకు చేరకుండా కాపాడుతుంది. అందుకే దావీదు చెప్పాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల దేవుని వాక్యము నాలో ఉండదు. దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వారు పాపం చేయలేరని చెప్పి దేవుని లేఖనం చెప్తా ఉంది. మరొక మాటను మనం చదివితే సామెతల గ్రంథం 19:16 పట్టి, నీ ప్రవర్తన విషయమే కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ లాక్డౌన్ సమయంలో మందిరం లేదని కానీ, సేవకుడు దర్శించట్లేదు కదా అని చెప్పి, నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు కదా అని చెప్పి రహస్యంగా నువ్వు కలిగి ఉన్నటువంటి నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞను గైకొన్నవాడు ధన్యుడు, వాడు సురక్షితంగా ఉంటాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు హఠాత్తుగా చచ్చునంది. బిడ్డ, దేవుని బిడ్డ, ఈ మాటలు వినిచిన నీవు నీ ప్రవర్తన, నీ బిహేవియర్ చాలా జాగ్రత్త. ఇరుగు పొరుగు వారితో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి క్షణము నీ ప్రవర్తన విషయమై నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. మరొకసారి మనం చదివితే, మన ముందే చదివాం, తిమోతి నిన్ను గురించి, నీ బోధన గురించి ఎందుకన్నట్టు తెలిసి యేసుక్రీస్తు ప్రభువు కూడా మొట్టమొదటిసారికి 12వ అధ్యాయంలో ముందే చెప్పాడు, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటే దాని అర్థము అబద్ధ బోధల గురించి మీరు జాగ్రత్త పడండి. ఈ రోజున లాక్డౌన్ సమయంలో దేవునికి విరోధంగా పనిచేసే సైతాను శక్తులు, వాక్యానికి విరుద్ధంగా బోధించే బోధలు ఎక్కువైపోయాయి. ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ కనిపెట్టలేని భయంకర పరిస్థితుల్లో ప్రపంచం కొట్లాడుతూ ఉంది. ఇదే అదునుగా భావించినటువంటి అపవాది అబద్ధ బోధకులను ప్రేరేపించి దుర్బోధనను చేసి, వారు కలిగి ఉన్న సత్యంలో నుండి, వారు కలిగి ఉన్న చేపట్టుకున్న గట్టి విశ్వాసంలో నుండి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం తొట్టిల్లిపోయేటట్టు చేస్తున్నాయి ఆ బోధలన్నీ. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా ఏదైనా దుర్బోధ చేస్తుంటే వెంటనే దాన్ని నువ్వు కనిపెట్టాలి, దాన్ని ఆలకించకూడదు, దాని విషయమైన వివేచన కలిగి జాగ్రత్త పడాలి అని దేవుడు చెప్తున్నాడు. ఏది పడితే అది నువ్వు నమ్మితే నరకానికి వెళతాము. ఆది అపోస్తుల పునాది దేవుడు మనకిచ్చాడు. ఈ బోధన మనం నమ్మాలి.
ఈ అపోస్తుల బోధ ద్వారా నీ జీవితం కట్టబడుతుంది. నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకని బోధ గురించి, అబద్ధ బోధ గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏది పడితే నమ్మే పరిస్థితి కాదు. ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వస్తే, అయ్యా అన్నా లేకపోతే దైవజనుడ పాస్టర్ గారు పలానోడు ఇలా చెప్పారు ఏంటంటే నువ్వు ప్రశ్నించు, అంతేగాని గుడ్డిగా నమ్మేయద్దు. మూఢ నమ్మకాల గురించి, భయంకరమైనటువంటి అపోహల గురించి, దుర్బోధల గురించి, చట్టమాటల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో తలంటికలు వచ్చాయంటే ఎప్పుడు బైబిల్ తీనోళ్ళు కూడా వెళ్ళిపోయి బైబిల్ ఓపెన్ చేసి ఆ బైబిల్ తలంటికలు చూసుకుని గ్లాసులో నీళ్లు కలిపి తాగారంట. ఎంత విచారకరం! అసలు ఏం నేర్చుకున్నారు? ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకుని పరిశుద్ధ గ్రంథంలో ఏం నేర్చుకున్నారంటే బైబిల్లో తలంటికలు తీయాలి అని ఎవడో ఎక్కడో చెప్తే అది నమ్మారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడో ఏదో జరిగిపోయిందంట, చిన్నపిల్లడు మాట్లాడేశాడంట, వెంటనే చచ్చిపోయాడంట, పసుపు నీళ్ళు వేసుకోండి అంటే దాన్ని నమ్మారు పిచ్చి జనం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ మాటలు వినిచిన్న నీవు నీ పరిశుద్ధత పాడు చేసి అనేకమైన ఆలోచనలు సైతాన్ని తీసుకొస్తున్నాడు. దయచేసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మారు మనసు పొందావు, దేవుడు నమ్ముకున్నావు, విశ్వాసం ఉన్నావు, నువ్వు ప్రార్థన, బైబిల్ వాక్యదానం తప్ప మరొకటి ఏది కూడా నువ్వు విశ్వాసంతో అంగీకరించకూడదు. ఏ దుర్బోధన, చెడ్డ బోధనలు నమ్మకూడదు. ఏదైనా సమస్య, నీకు డౌట్ వస్తే, నీకు ఏదైనా ప్రశ్నలుంటే నీ దైవజనుడిని కనుక్కో, తెలుసుకో, వారితోటి వారి నడిపింపుగా అప్పగించుకో. తప్పక నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. చిన్నప్పుడు నేను ఒక కథ చదువుకున్నాను బుక్స్ లో. అందులో తల్లి పక్షి చెప్తుంది పిల్లలకి ఏమని తెలుసా? పిల్లలు అంటున్నాయంట, అమ్మ మేము బయటికి వెళ్తాము, ఆడుకుంటాము, వస్తాము అని చెప్పి. తల్లి అందంట, అమ్మ వెళ్ళొద్దు అని. అయినా కానీ వినకుండా బతులాడుతుందని చెప్పి అమ్మ చెప్పిందంటే, ఏం జాగ్రత్తలు చెప్తున్నాను, ఈ జాగ్రత్తలని మీరు చాలా జాగ్రత్తగా వినండి అని చెప్పిందట. సరే అని చెప్తే, మీరు వెళుతున్నారు జాగ్రత్త, వేటగాడు వస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, వల విసురుతాడు జాగ్రత్త, మీరు చనిపోతారు జాగ్రత్త అని 4 జాగ్రత్తలు చెప్పిందట. అలాగేనమ్మా అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. దుర్రమని ఎగురుకుంటా వెళ్ళిపోయి చక్కగా అక్కడ ఆడుకుంటున్నాయి ఈ పక్షులన్నీ. ఈ పక్షులను ఆడుకుంటున్నప్పుడు ఆటలో అమ్మ చెప్పినటువంటి మాటలన్నీ మర్చిపోయేట ఈ పక్షులన్నీ. వేటగాడు వస్తాడు జాగ్రత్త అనే మాట మర్చిపోయారు, వేటగాడు వచ్చాడు. గింజలు వేస్తాడు జాగ్రత్త అనే మాట చెప్పింది, ఆ మాట మర్చిపోయారు, గింజలు వేశాడు. ఆటోమేటిక్ గా గింజలు తినడం మొదలు పెట్టాయి. వెంటనే వల వేస్తాడు జాగ్రత్త అంటే వల వేసేసాడు. తర్వాత మిమ్మల్ని పట్టుకుని చంపేస్తాడు జాగ్రత్త అంటే ఆ మాట కూడా మర్చిపోయారు. అంతా పట్టుకుని వాటిని కాళ్ళు కట్టేసి ఒక కర్రకు వాటి తలల కిందకి పెట్టి కాళ్ళను పైకి పెట్టి కర్రకు పెట్టుకుని వేలాట తీసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు తల్లి గూడులో ఉండి ఎంతో కన్నీరు కార్చిందట. ఈ చిన్ని కథ మనకి ఏం తెలియపరుస్తుందో తెలుసా? జాగ్రత్త పాటించకపోతే అపవాది కూడా, వేటగాడు తన ఉరిలో మనల్ని చిక్కించుకొని నాశనం వైపు పరుగులు తీయాలని, మనలందరూ నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అదే రీతిగా 1వ మాట మనం చదువాము, భయపడకండి. 2వ మాట చదువుతున్నాం, జాగ్రత్త పడండి. 3వ విషయాన్ని మనం చదువుదాం, చింతింపకుడి. చింతపడద్దు. ఇది మానవుని యొక్క మానసిక స్థితిని చూపిస్తా ఉంది. ఈ ప్రపంచంలో ఏ వ్యాధికైనా మందు ఉంది. ఈ ప్రపంచంలో ఒకవేళ కొన్ని వ్యాధులకు మందులు లేకపోయినా వాళ్ళ ఇమ్యూనిటీని పెంచి జీవితకాలం పెంచే మందులైనా ఉన్నాయి. కానీ మందు లేని ఒకే ఒక్క తెగులు, ఒకే ఒక్క బాధ, లేకపోతే ఒకే ఒక్క రోగం ఏంటో తెలుసా? డిప్రెషన్. ఒక మనిషి మానసికంగా వేదన చెందుతున్నప్పుడు, మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినప్పుడు దానికి మందు లేదు ప్రియులారా. ఏ ఒక్క వ్యక్తి కూడా దాని విషయం నుంచి బయటపడలేడు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఎందుకు చింతపడుతున్నారు? ఏం తిందమో, ఏం తాగుదమో, ఏం ధరించుకుందమో అని చెప్పి మీరు ఎందుకు చింతపడుతున్నారు? ఆకాశ పక్షులు చూడు, విత్తవు కొరవు, వాటిని పోషించలేను, మిమ్మల్ని పోషించలేనా అన్నాడు దేవుడు. ఈ రోజుకి మాటలు వినిచిన నీలో కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు భవిష్యత్తు మీద, నీ కుటుంబం మీద, నీ భవిష్యత్తు మీద, నీ బిడ్డల మీద, నీ ఫ్యామిలీ మీద, నీ ఫ్యూచర్ మీద ఎన్నో మంచి మంచి ఆలోచనలు, ఆశలు పెట్టుకోవచ్చు. ఈ కర్ఫ్యూ వల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి తినడానికే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇంకా భయంకరంగా ఈ కర్ఫ్యూ పెంచబడితే కరువు భయంకరంగా వెళతాండమడే పరిస్థితులు ఉన్నాయి.
ఏం తిందమో, ఎలా ఉంటామో, ఏంటో అని చెప్పి చింతపడుతున్నావా? మానసికంగా ఒకవేళ నలిగిపోయి పైకి నవ్వుతూ బ్రతుకుతున్నావా? ఎన్నో రోజులు కుమిలిపోయి ఏడుస్తూ నిద్ర పట్టకుండా వేదన చెందుతున్నావా బిడ్డ? దేవుడు చెప్తున్నాడు, మొదటి పేతురుకు రాసిన పత్రిక 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఒక మహాభక్తుడు చెప్పాడు, చచ్చిపోయిన శవాన్ని చితి కాల్చేస్తే బ్రతికున్నటువంటి మనిషిని చింత కాల్చేస్తుందంట. చచ్చిన శవాన్ని చితి ఎలాగైతే తగలబెట్టేస్తుందో, బ్రతికున్న వాడిని చింత, మెంటల్లీగా అప్సెట్ అయిపోయిన మానసిక రుగ్మతలు, మానసికంగా నలిగిపోయిన పరిస్థితులు, మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు, చింతలోనికి, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు ఆ వ్యక్తిని కాల్చేస్తాయి. దినదినము కూడా నిద్ర పట్టదు, ఆహారం మీద ఉండదు, మంచిని తాగాలనిపించదు, మనుషులతో మాట్లాడాలనిపించదు, ఎవరికి కూడా సహవాసం చేయాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు, అందరికి దూరంగా ఒంటరివాడిగా మిగిలిపోవాలి, ఒంటరిదానికి మిగిలిపోవాలి అనేటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతారు. అన్నం మీద ఉండదు, మనుషులతో మాట్లాడడానికి ఉండదు, ఏమీ ఉండదు ప్రియులారా. ఎందుకంటే లోలోపల వారు కుమిలిపోయి వేదన చెందుతారు. ఈ రోజున ఒకవేళ నీ జీవితం కూడా ఒకవేళ అలాగే ఉంటే, భవిష్యత్తుని గురించి ఆశలు అడియాశలు అయిపోయిన వేదన చెందుతుంటే, యేసు వైపు చూడు. నీ చింత అంతా, నీ భారం అంతా, నీ గుండెలను వేదన అంతా దేవుడి మీద మోపో, దేవుడికి అప్పగించు, దేవునికి చెప్పు. దేవుడు తప్పక నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నమ్ముకున్న ప్రజలుగా మనము చింతించకూడదు. ఒకవేళ ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ మన చింత దేవుడి మీద మోపి, చింతలన్నీ తీర్చే యేసు మనకున్నాడని సంతోషముతో ఆయన చెంత మనం చేరాలి అన్నాడు ఒక దైవజనుడు. ఈ రోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నా జీవితాల్లో, విశ్వాసయాత్రలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, చింతపడుకో. ఇంగ్లీష్ బైబిల్ రాసింది నో థాట్ అన్నాడు. అంటే ఎక్కువగా ఇంకా ఆలోచించద్దు ఎక్కువ విషయాలు. ఏ నాటికి అన్నిటికి చాలు, రేపటి గురించి చింతపడకు. ఏ రోజున నీకు ఏం కావాలో, ఏ పరిస్థితుల్లో నువ్వు పోషించబడాలో, ఎలాగో నువ్వు నడిపించబడాలో దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నువ్వేమీ కూడా చింతపడద్దు. అయ్యో ఏమైపోతామో, అయ్యో పరిస్థితులు ఏమైపోతాయో, అయ్యో ప్రపంచం ఏమైపోతుంది, నేనేమైపోతాను అని చెప్పి కుమిలిపోయి వేదన పడిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోవద్దు. అప్పులున్నాయి, సమస్యలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, అనారోగ్యం ఉంది, అందరికి దూరంగా బ్రతుకుతున్నావు, ఎవరికి చెప్పుకోలేని వేదనకరమైన పరిస్థితులు బ్రతుకుతున్నావు. ఈ సమయంలో నువ్వు చింతపడి నీ చింత మొరడు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. నీ వల్ల నా వల్ల ఏమీ కాదు బిడ్డ. దేవుడికి సమస్తము, దేవుడి వల్ల అన్ని జరుగుతాయి. నేను ఏమీ చేయలేం, కానీ దేవుడు చేయగలడు. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే మనము చింతపడకూడదు. నీ చింత యావత్తు దేవుడి మీద మోపు అని దేవుడు చెప్తున్నాడు. ఆహారం కంటే ప్రాణం, దేహం కంటే వస్త్రం కంటే దేహం కంటే మన ఆత్మ చాలా శ్రేష్టమైనవి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీకు ఎలా ఉంటామో ఏంటో అని చెప్పి మీరు చింతపడకండి. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, పక్షుల కంటే శ్రేష్ఠులు, అడవి పువ్వుల కంటే, గట్టి పువ్వుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. దేవుడు వాటిని పోషిస్తున్నాడు, నిన్ను కూడా పోషిస్తాడు. నీకు ఏమీ తక్కువ కాదు. నీ దేవుడు, నీ యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే వాగ్దానం మనకుంది. ఆనాడు కరువుతో భయంకరంగా షోమ్రోలో ఉన్నప్పుడు ఒక విధవరాల్ని, తన బిడ్డను ఏలీ అనే దైవజనుడి రాక ద్వారా దేవుడు పోషించలేదా? ఒక్కడే అలమటిస్తున్నప్పుడు కెరీతు వాంగ దగ్గర దేవుడు కాకులు పంపించి ఏలియాని పోషించలేదా? ఈ భయంకరమైన కర్ఫ్యూలో కరువు వెలే తాండం ఆడుతున్న వాళ్ళు భయపడుతున్నామేమో. భయపడద్దు, జాగ్రత్త పడు, ఏమాత్రం కూడా చింతపడకు. పైకి నవ్వుతూ పనులు చేసుకుంటూ మనుషులతో కలవలేక లోపల ఏడుస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చింతపడద్దు, నీ చింత అంతా దేవుడి మీద వేసే, నీ భారమంతా యెహోవా మీద మోపు, నీ పనులన్నీ సమస్తాన్ని దేవునికి అప్పగించు. ఎక్కువగా ఆలోచించొద్దు. దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రభు మీద నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే, ప్రభు మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉంటే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తానని తెలియపరుస్తున్నాడు. 4వ విషయం అత్యంత శ్రేష్టమైనది 40వ వచనం. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పాను. ఇక్కడ మనం చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, సిద్ధంగా ఉండండి, అలాగే మీరును సిద్ధంగా ఉండండి.
యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట ఎవరికి చెప్పారంటే శిష్యులతో ఈ 4 విషయాలు మాట్లాడుతున్నారు. అక్కడ చాలా మంది జనసమూహం ఉన్నారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, మీరును సిద్ధంగా ఉండండి. అదేంటి ప్రభు, మేమును సిద్ధంగా ఉండండి అనే మాట ఎందుకు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు దగ్గరగా, శరీరధారిగా ఉన్నప్పుడు. ఆయన మాటలు వింటున్నారు, ఆయనతో పాటు కలిసి నడిచారు, ఆయన పిలుపునందుకు వెంబడించారు. ఇన్ని చేసినా వాళ్ళు సిద్ధపడకపోతే వాళ్ళ కూడా నరకానికి వెళతారు. ఇస్కరియోతు యూదా పరిస్థితి అదే. పిలుపున్నప్పటికీ, దేవుని వెంబడించినప్పటికీ మనసు మారలేదు, హృదయం మారలేదు, తన జీవితంలో మార్పు లేదు. అందుకే నిత్య నరకానికి పాత్రుడయ్యాడు, నాశన పుత్రుడయ్యాడు. కానీ దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? మీరు సిద్ధంగా. దేవుడు అంటే నాకు తెలుసు, నాకు బైబిల్ తెలుసు, పాటలు తెలుసు, మందిరానికి వెళ్ళి అన్ని తెలిసిన నీ జీవితంలో నీ బ్రతుకులో మార్పు లేకపోతే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళవు. అందుకే నువ్వు సిద్ధంగా ఉండండి. నా వెనకాల ఉన్నారు కాబట్టి, నేను తెలుసు కాబట్టి, నాతో ఉన్నారు కాబట్టి మీరు పరలోకం వచ్చేస్తారనుకోవద్దు. మీరు కూడా సిద్ధంగా ఉండాల్సిందే. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండాల్సిన సమయం ఇది. మనము దేవునికి రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని ముందే చెప్పాడు. మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వస్తాడు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇది ఒక గొప్ప అవకాశం నీకు. ఒకవేళ ఈ మాటలు వినిచిన నీలో ఈ భారతమైనటువంటి ఈ సందేశం నీ హృదయంలోకి వస్తుంటే, మారు మనసు పొందు. రక్షించబడిన ఒకవేళ తొలగిపోతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి దేవుని దగ్గరికి రా. దేవుడు ఒక మంచి స్థలాన్ని, ఒక మంచి సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే భయంకర పరిస్థితులు రాబోతున్నాయి. మనం సిద్ధంగా ఉండాలి. దేవుని రాకడ, ఈ లోకంలో మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళతామనేటువంటి గొప్ప నిరీక్షణతో మనం సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఈ మాటలు వినిచి ఉండగానే వస్తే వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి, లేకపోతే విడుబడిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకనే మనము సిద్ధంగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి విశ్వాసముతో ప్రతి క్షణము కూడా ఉపదేశమందు, జ్ఞానమందు, ఆదేశమందు, ప్రతి ఒక్క విషయంలో కూడా మనము సిద్ధంగా ఉండాలి అని 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 24:44లో ఇక్కడ చదివిన 40వ వచనంలో కూడా మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వస్తాడు కాబట్టి మీరును సిద్ధంగా ఉండండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 21:13 వచనం ప్రకారము క్రీస్తు కొరకు శ్రమలు పడడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, పరీక్షలు వస్తున్నాయి, త్వరలో పలానా రోజున పరీక్షలు అని ముందే అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పుడు మీరందరూ బాగా చదువుకోండి అని చెప్పి టీచర్ గారు పిల్లలకు చెప్తాడు. పిల్లలు చక్కగా చదువుకుంటారు. కొంతమంది పట్టించుకోరు, కొంతమంది చదువుకోరు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు వీళ్ళకి భయం పుట్టుకొస్తుంది. కానీ బాగా చదివిన వాడు ధైర్యంగా వెళ్తాడు. ఎందుకో తెలుసా? వీడు రెడీ అయిపోయాడు, వీడు సిద్ధంగా ఉన్నాడు. ఎగ్జామ్స్ వస్తాయి, ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలుగుతాను, మంచి మార్కులు నాకు వస్తాయి, నేను మంచి విజయాన్ని సాధిస్తాననేటువంటి ధైర్యము ఇతను కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? వీడు సిద్ధంగా ఉన్నాడు, వెల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు, బీ రెడీగా ఉన్నాడు. ఈ రోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు కూడా పరీక్ష పెట్టే సమయం వస్తుంది. దేవుడు కూడా ఎవరి భక్తి ఏంటో, ఎవరి నీతి ఏంటో, ఎవరి యథార్థత ఏంటో ప్రతిది కూడా పట్టబయలైపోయే రోజులు వస్తున్నాయి. దేవుని రాకడలో ప్రతి వాణి కూడా పరిస్థితులు ఏంటి, ఎవరి జీవితం ఏంటో పట్టబయలైపోయే క్షణాలు రాబోతున్నాయి. ఈ మాటలు వినిచిన నీవు సిద్ధంగా ఉన్నావా? నీ సిద్ధులలో నూనె వేసుకుని పెండ్లి కుమారుడిని క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతున్నావా? మెలకువగా సిద్ధపడ్డావా? ప్రార్థనలో ఉండి సిద్ధపడ్డావా? భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ సిద్ధపడ్డావా? నీ స్వార్థను అనేక మందికి ప్రకటిస్తూ సిద్ధపడ్డావా? ఈ మెసేజ్ కనీసం ఎవరికన్నా ఫార్వర్డ్ చేసి దేవుని స్వార్థ పనులు పాలువాడవయ్యావా? ఎవరికన్నా ఫోన్ చేసి దేవుడి గురించి కనీసం ఫోన్ ద్వారా స్వార్థలో మాటలు చెప్పగలుగుతున్నావా? ఎంతమంది నిరాశపడిపోయిన వారిని పలకరించి వారిని ధైర్యపరచగలుగుతున్నావా? దేవుని రాకడ కొరకు నీవు సిద్ధపడి నీతో ఉన్న వారిని కూడా సిద్ధపరచు అని ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా మనం సిద్ధపడుతూ అనేక మందిని మనం సిద్ధపరచగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డ, పేతురు అన్నాడు, ప్రభువా నీకోసం చెరలోకి వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దేవుడు వెంటనే అన్నాడు, నువ్వు నన్ను ఎరుగని 3 సార్లు చెప్తావు పేతురు, అప్పుడు కానీ తెల్లారదు అని చెప్పాడు. కొడుకు ఇదని చెప్పాడు. ఈ రోజున గొప్ప మాటలు పలికేవారు ఎక్కువ, కానీ సమయం వచ్చినప్పుడు నిలబడే పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ.
పేతురు అలాగ 3 సార్లు అబద్ధమాడి దేవుడు అంటే నాకు తెలియదని పారిపోయాడు. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరిగి దేవుడి దగ్గరికి వచ్చాడో తన ప్రాణాన్ని, జీవితాన్ని దేవుడికి అప్పగించాడు. జీవితాన్ని, తన ప్రాణాన్ని హతసాక్షిగా దేవుడికి సమర్పణ చేయగలిగాడు. ఎందుకో తెలుసా? ముందు పేతుల్లో సిద్ధపాటు లేదు, తర్వాత వచ్చింది సిద్ధపాటు. ముందు మాటలే ఉన్నాయి కానీ తర్వాత పనులు లేవు. కానీ తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని క్రియల్లో చూపించగలిగాడు. నోవహు తన కుటుంబం, నోవహు సిద్ధపడ్డాడు, తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, కాళ్ళు పట్టుకుని నిన్ను బతిమలాడు. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో నిలిచిన మనము, మన కుటుంబీకులు, మన తోటి వారు, మన స్నేహితులు, మన బిడ్డలు ఎవరో కూడా విడుపడకూడదు, ఎవరో కూడా నరకానికి వెళ్ళకూడదు. ఈ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు కూడా యేసయ్య రాకడంటే ఏంటో అనుకుంటున్నావా? ఈ రాకడ ఆగమన గుర్తులన్నీ కూడా భయంకరంగా జరుగుతున్న పరిస్థితుల్లో నీకు కనీసం చేపట్టుకున్నట్టు కూడా ఉన్నట్లేదు. ఎందుకు పడుతున్నారు ఈ ప్రయాస? ఎందుకు పడుతున్నారు ఇంత వేదన? ఎందుకు కాలుస్తున్నారు ఇంత కన్నీరని నీకు కనీసం ఆలోచన వస్తుందా? పదే మొత్తుకుంటున్నాం, ఏడుస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడాలి, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి. మీకోసం మేమేమైపోయినా పర్వాలేదు, మాకు తిండి లేకపోయినా పర్వాలేదు, మాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ మీ ఆత్మల కోసం ప్రయాసపడుతున్నాం, మీ ఆత్మల కోసం వేదన చెందుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వినిచిన నీవు సిద్ధంగా ఉండు, రెడీగా ఉండు. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన శ్రమల కొరకు, నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇవ్వడానికి, విశ్వాసముతో దేవుని రాకడ కొరకు నీవు ఒక నోవహు తన కుటుంబం వలె సిద్ధపడాలి. నీవు సిద్ధపడి అనేక మందిని మనం సిద్ధపరచాలి. పోలీకార్ప్ అనేటువంటి దైవజనుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మి ప్రకటిస్తున్నందుకు ఆ దినముల్లో రాజు ఈ పోలీకార్ప్ అనేటువంటి దైవజనుడిని భయంకరంగా చిత్రవత చేయడానికి, చంపడానికి కబురు పెడితే ఆ దైవజనుడు నాకు 2 గంటల సమయం అంటే నష్టాన్ని చెప్పిన ఆయన మోకరించి 2 గంటలు ప్రార్థనలో గడిపి ఆయన పిలిచిన వెంటనే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, పోలీకార్ప్ని భయంకరంగా కొట్టారు, శ్రమల పాలు చేశారు, వ్యాధిని గురి చేశారు. పోలీకార్ప్ ఏమన్నాడు తెలుసా? ప్రార్థన నుంచి లేచిన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాక, రాజా, నువ్వెన్ని అనుకున్నా, నువ్వెంత చిత్రవత చేసినా యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను విడిచిపెట్టను. ఆయన నిజమైన దేవుడు, ఆయనే నమ్ముతాను, బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతాను, చనిపోతే ఆయన కోసం చనిపోతాను అని పోలీకార్ప్ చెప్పాడు. మనుషులకు భయపడలేదు, దేవునికే భయపడ్డాడు. అక్కడ తన సాక్ష్యం కోల్పోకుండా, లోకం కోసం ఆలోచించకుండా, శాశ్వతమైన జీవితం కోసం ఆలోచించుకోకుండా, శాశ్వతమైన జీవితం కోసం జాగ్రత్త కలిగి ఉన్నాడు. అయ్యో నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే ఎలాగా అని చెప్పి చింతపడలేదు. అంత మాత్రమే కాదు, తన ప్రాణాలు దేవుని కొరకు అర్పించడానికి, హతసాక్షి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పోలీకార్ప్, నువ్వు దేవుడిని విడిచిపెట్టు అని చెప్తే, నేను విడిచిపెట్టనండి, నా ప్రాణం పోయిన నా ప్రభువే నా ప్రాణప్రియుడు. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, నమ్మి విశ్వసించండి, మీరు కూడా నిత్యరాజ్యానికి వెళతారని పదే మొక్కుతున్నా. ఎంత వేదనకరంగా బయలుపరిచి చెప్తున్నా. ఆ రాజు పట్టించుకోలేదు. సలసల కాగుతున్నటువంటి ఆ ఆయిల్లో ఒక పెద్ద బాండీలో కింద నిప్పులు, అగ్నిగుండం పెట్టేశారు. అందులో ఒక పెద్ద గంగాళం పెట్టి ఈ దైవజనుడు పోలీకార్ప్ అందులోకి తీసుకుని వెళ్ళిపోయి మూత పెట్టేసి మంట పెట్టేస్తారంట. ప్రియులారా, పోలీకార్ప్ కొన్ని గంటలకు చూస్తే బాడీలో ఏమీ లేదంటండి, మొత్తం కూడా కరిగిపోయాడంట. కరిగి ఒక సూప్ లాగా తయారైపోయాడంట. ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భయంకర పరిస్థితులు ఇంకా రాబోతున్నాయి. ఇవన్నీ జస్ట్ శాంపుల్ అంటే. ఈ పరిస్థితుల మధ్య మనమందరం సిద్ధంగా ఉండాలి. నీవు ఈ పరలోక స్థితిని, ఈ యొక్క ఆత్మీయ స్థితిని నువ్వు కలిగి లేకపోతే తప్పక విడువబడే పరిస్థితిలో ఉంటావు. ఈరోజు నీ మాటలు వినిచిన నీవు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. 1, దేవునికి భయపడు, మనుషులకి, రోగాలకి కాదు. 2, జాగ్రత్త కలిగి ఉండవు, నీ గురించి, నీ బోధ గురించి, నీ ప్రవర్తన గురించి. అంతేగాని లోక పరిస్థితుల వైపు కాదు. ధనం గురించి, ధనాపేక్షతో బ్రతకొద్దు. 3 విషయాన్ని, చింతపడద్దు. నీ చింత ఏమున్నా దేవుడి మీద మోపు. 4 విషయం, నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న వారిని సిద్ధపరచు. ఈరోజు నీ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ జ్ఞాపకం చేసుకో, నిజంగా నువ్వు దేనికి భయపడుతున్నా ఒకసారి ఆలోచించు. ఎవరికి భయపడాలో కూడా ఆలోచించు. పాపానికి భయపడు,
పాపం చేయడానికి భయపడు, దేవునికి భయపడు. అంతేగాని లోకం వలె, లోకస్తుల వలె నువ్వు భయపడు. జాగ్రత్త కలిగి ఉండాలి. ధనాపేక్ష సమస్తమైన అన్ని ఇంటికి, అన్ని విధమైన కీడులకు అదే మూలమని బయట చెప్తుంది. డబ్బు నువ్వు సంపాదిస్తావు, కానీ డబ్బు నువ్వు సంపాదించు. నా మూడో విషయం, చింతపడకుడు కానీ నీ చింత యావత్తు దేవుని మీద మాపో. ఒకవేళ ఎప్పటికీ అనేక రీతిగా మానసికంగా కురింగిపోయి నలిగిపోయామేమో, అనేకమైన పరిస్థితులు దేవుడిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నాలుగో విషయం, నువ్వు సిద్ధపడాలి. నువ్వు మాట్లాడు, ఒకసారి నువ్వు చెక్ చేసుకో. బాప్తిసం పొందావా? ఒకవేళ పొంది కోల్పోయావా? మరలా ఒక తిరిగి దేవుని మీద విశ్వాసం నుంచి ప్రభు వైపు చూడు. ఆజ్ఞలు పాటిస్తూ విశ్వాసంతో దేవుని వైపు చూస్తే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు మాటలు వింటున్నటువంటి నీవు ఇంకా మార్పులు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే తప్పక ఏకీవించు, దేవుని నమ్ము, విశ్వసించు, బాప్తిసం పొందుకో, క్రీస్తుని అంగీకరించు. నువ్వు కూడా సిద్ధంగా ఉండు. దేవుని రాకడలో మనమందరం ఎత్తబడాలి. దేవుని యొక్క రాకడలో ఉగ్రత నుంచి మనం తప్పించబడి నిత్య రాజ్యం వైపు మనం అందరం వెళ్ళాలి. దేవుడు చెప్పిన ఈ 4 మాటలు కూడా మన హృదయంలో పెట్టుకుని విశ్వాసంతో జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన తండ్రి, ఘనమైన మీ నామానికి వందనాలు. యేసు రక్తం చేత పట్టుకుని మరొకసారి నీ పాద సందుకు వస్తున్నాం. ఈ దినాన ప్రభువా, మీరిచ్చిన సందేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. భయపడకుడి, జాగ్రత్త పడుడి, చింతింపకుడి, సిద్ధంగా ఉండుడి అని చెప్పావు ప్రభా. ఆ 4 మాటలు మా జీవితాలను ప్రభా నిర్దేశిస్తున్నాయి. మేము ఎలా ఉండాలో నేర్పిస్తున్నాయి. నీ మాటలు మా హృదయాల్లో బదిలపరచండి. మాటలు వినిచిన బిడ్డలకు రక్షణ, శాంతి, సమాధానం, రాకడ సిద్ధపాటు కలిగించి నీ యొక్క రాకడలు ఎత్తబడే జనంలో ఉండడానికి చాలినంత కృప మాకు దయచేయండి. ఈ భయంకరమైన దుర్దినాల్లో మా దేశాన్ని, మా ప్రజలందరినీ కాపాడి రక్షణలోకి నడిపించి నీ భయము ప్రభు ప్రజల్లో పుట్టించి మారు మనసు రక్షణతో ప్రతి ఒక్కరూ రాకడలు ఎత్తబడే కృపను అందించమని, మా కుటుంబాల్లో ప్రార్థనలో, భక్తుల విశ్వాసంలో అంతకంతకు ఎదుగుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండే కృపను అందించమని వేడుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి సమస్తాన్ని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు దివ్యమైన కృప, ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం, క్రీస్తు రాకడ పర్యంతం మనకు, మన కుటుంబాలకు పరిచర్యకు సదాకాలము తోడయుండి నడిపించెను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మనందరికీ తోడయుండును గాక.